హాయ్ అండి, నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే నేతి బొబ్బట్ల కోసం 1 కప్పు శనగపప్పు తీసుకొని కడిగి కుక్కర్ లో వేసేసి ఉప్పు, పసుపు, కొద్దిగా నెయ్యి వేసేసి 2 కప్పుల నీళ్లు పోసేసి 3 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, నెయ్యి వేసేసి నీళ్లు పోస్తూ సాఫ్ట్ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకొని సోంపు, యాలకులు మిక్సర్ జార్ లో పౌడర్ చేసి పక్కన పెట్టుకొని పప్పు ఉడికిన తర్వాత వాటర్ ని వడకట్టేసుకొని మిక్సర్ జార్ లో పౌడర్ చేసుకొని కప్పు బెల్లంలో 2 స్పూన్ల వాటర్ పోసి బెల్లం కరిగాక అందులో పప్పు వేసేసి సోంపు పొడి వేసేసి నెయ్యి వేసేసి కలుపుకొని పెట్టుకుంటే పూర్ణం రెడీ అవుతుంది. ఇప్పుడు చపాతీ పిండిని ఇలా తీసుకొని ఈక్వల్ బాల్స్ తో చేసుకొని పిండిలో ముంచేసుకొని కొద్దిగా ప్రెస్ చేసుకొని పూర్ణంని పెట్టేసి క్లోజ్ చేసుకొని పరోటా లాగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఈ బొబ్బట్లను చపాతీ పేనం పైన వేసి నెయ్యి వేస్తూ కాల్చుకుంటే బూరెల్లా పొంగే బొబ్బట్లనేవి రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ.